నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత రాగస్వరూప షడ్జ క్రోధాకారాంకుశోజ్వల శ్రీమాత్రే నమ. ముఖ్యంగా ప్రతి మాసం చెప్పుకుంటున్నటువంటి మాస ఫలాలు దాదాపుగా చెప్పాలి అంటే తెలుగు సంవత్సరాది ప్రకారంగా చివరి మాసంలో మనం చెప్పుకునేటువంటి మాసం మార్చి నెల. మార్చ్ 2024 గాను మాస ఫలాలు ఎలా ఉన్నాయి అంటే గోచార రీత్యా ఇవి గ్రహాల మార్పు వల్ల, గ్రహాల కలయిక వల్ల, గ్రహాల దృష్టి వల్ల మనం చూసుకునేటువంటి అంటే జన్మ కుండలిలో ఉన్నటువంటి మన జాతకం కాకుండా ఈ గోచార రీత్యా జాతకం, గోచారానికి దేనికి మనకు ఉన్నటువంటి తేడా తెలిసిందే. మనం ఇది ముఖ్యంగా చంద్రుడి నుండి చూసుకునేటువంటి ఫలితాలు. ఈ ఫలితాలు మనం చూసుకోవడం అంటే జన్మజాతకానికి దీనికి తేడా ఉన్నప్పుడు చూసుకోవడం ఎందుకు అని అంటే మనం మళ్ళీ చెప్పుకుంటాం, పదే చెప్పుకునేటువంటి మాట ఏంటంటే ఏదైనా సరే కొంత అంటే కనీసం 30-40% ఆఫ్ ద గ్రహస్థితి గోచార పరిస్థితి వల్ల మనకు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఉద్యోగరీత్యా, వ్యాపారం, వివాహం, సంతానం, అదృష్టం, దురదృష్టం ఇలా అనేక అంశాల్లో ముందు జాగ్రత్తగా లేదు మనం ఏదైనా సరే నష్టపోయే పరిస్థితి నుండి తట్టుకోవడం కోసం ఈ పరిస్థితి బాగాలేదు, పెట్టుబడులు పెట్టకూడదు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలని ప్రతి మాసం ప్రతి పక్షాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందుకను మొదట మార్చ్ 2024 ఇందులో ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది. ముందుగా గ్రహస్థితి మారుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనకు ఆ కొంతకాలం గ్రహాల యొక్క మరి అవి వాటి చలనాన్ని బట్టి మనకు అంటే కొన్ని నెలకు ఒకసారి మారేటువంటి గ్రహాలు ఉన్నాయి, 2.5 రోజులకు మారేటువంటి చంద్రుడు ఉన్నాడు, అలా కాదు 18 నెలలకు మారేటువంటి రాహుకేతులు ఉన్నారు. ఇలా గ్రహాలు కొన్ని నెమ్మదిగా కొన్ని త్వరగా మార్పు చెందుతూ ఉన్నప్పటికీ ఈ గ్రహాల మార్పును బట్టి మన యొక్క జాతకం మీద ఈ ప్రభావం, ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పుకోవడమే ఈ గోచారం. ముందుగా మరి మార్చ్ నెలకు గాను ఎలా ఉంది అంటే మీనంలో 7వ తారీఖు నుండి అంటే బుధుడు వచ్చి చేరుతాడు. అంటే అంతవరకు కుంభంలో ఉన్నటువంటి బుధుడు 7వ తారీఖు నుండి మీనంలోకి వస్తాడు. మేషంలో గురువు ఉన్నాడు, కన్యలో కేతువు, ఇక కుంభంలో శని. ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో మకరం నుండి కుంభంలోకి మారుతాడు 16వ తారీఖు నుండి. శుక్రుడు 7 నుండి కుంభంలోకి వస్తాడు. తర్వాత రవి 15 నుండి మళ్ళీ కుంభంలోకి, అంటే వీళ్ళంతా కూడా మకరం నుండి కుంభంలోకి మారుతున్నటువంటి స్థితి. ఇలా గ్రహాలు మారుతున్నప్పుడు తెలియకుండానే ఇప్పుడు రవితో పాటు కుజుడు చేరడం, ఇక్కడ కుజుడు కొంచెం లేకపోతే శని రవితో ఇంతవరకు ఉండడం, వీటి వల్ల ఏంటంటే ఆ రవి ప్రభావం వల్ల కొంత అస్తంగత్వం చెందడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల ఆ గ్రహాన్ని యొక్క స్థితి ఎలా ఉంటుంది. అట్లాగే ఈ నెలలో మనకి చూస్తే కనుక అమావాస్య 9వ తారీఖు ఉంది, అంటే 25 పౌర్ణమి. ఈ నెలలో ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నెలలో మనకు వచ్చేటువంటి పండగ కూడా మహాశివరాత్రి ఉన్నటువంటి సందర్భంగా మరి ఈ ఒక్కొక్క రాశికి 12 రాశుల వారికి ఎలా ఉంది, దానివల్ల ఫలితాలు ఏముంటాయి, మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ పరిహారాన్ని చేసుకోవాలో చూద్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అంటే గురుబలం బాగా ఉంది, గురుబలం 10లో ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రకమైన కష్టం వచ్చినా గట్టిగా నిలబడి ఉండేటువంటి శక్తి అయితే వీరికి వస్తుంది. అలాగే ధనస్థానాన్ని చూస్తుంది కూడా ఈ గురువు. కాబట్టి ధనం అంటే ఆర్థికంగా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఏదైనా అగ్రిమెంట్ విషయాల్లో కొద్దిగా శుక్రుడు కూడా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. శని కుజుల మధ్య ఇప్పుడు శుక్రుడు ఎంతసేపు శని కుజులు వీళ్ళ మధ్యలో నుండే ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి కొద్దిగా మనం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో
ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సంతానాలు వారి యొక్క చెడు స్థితి కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటే మొదటి వారంలో ఇది చాలా మంచి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత అష్టమంలో శని కుజుల ఇద్దరి యొక్క సంబంధం ఏర్పడుతుంది కాబట్టి ప్రాపర్టీస్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా, అంటే ఏవో చిక్కుల్లో పడకుండా ఉండాలి. మనం ఏదో అనుకోని మనం ఎక్కడైనా సంతకాలు పెట్టడం కానీ, మన ప్రాపర్టీ ఎక్కడైనా కొనుక్కుంటే దానికి సరిహద్దులు అవి సరిగ్గా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకోవాలి. పూర్వీకుల ఆస్తులు కూడా మనకు ఆ విషయంలో కూడా జాగ్రత్త. అంటే ఎప్పుడో ఎవరో మన తాత ముత్తాతలు మన పేరు మీద పెట్టారు, నాన్నది మనకు వస్తుంది అని మనం అనుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎవరో తన్నుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలంటే మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. ఈ విషయంలో కూడా అనుకున్నంత వేగంగా ఈ ప్రయత్నం జరగదు. మొత్తంగా చెప్పాలి అంటే ఇక్కడ మనకి శుక్రగ్రహ యొక్క ఆరాధన అయితే మనం మర్చిపోకుండా చేసుకోవాలి. అలాగే ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు కొంతగా తగ్గించగలిగిన వాళ్ళం అవుతాం. చూశారు కదా, మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి మనం ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? దీనివల్ల ఎందుకంటే దాదాపుగా మనం చెప్పాలి అంటే ఒక మాట చెప్పొచ్చు, ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే సహజంగా మన పూర్వపుణ్య ఫలితంగానే ఈ గ్రహాల యొక్క పరిస్థితి అంటే గోచారరీత్యా మారుతున్న జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఇప్పుడు మనకు అంటే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ అష్టమ శని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఎందుకు ఉంటాయి ఏమిటి అంటే ముఖ్యంగా మనకు మన యొక్క కర్మఫలం వల్ల. ఇప్పుడు మరి ఈ మాసంలో ఈ ఉన్నటువంటి ఫలితాలు ఈ ప్రభావం నుండి ఎలా తట్టుకోవాలంటే ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా అంటే అన్నింటికీ మించినటువంటి పరిహారం ఒక్కటి నిత్య దేవత ఆరాధన మరవకుండా చేయడం. ఇక రెండవది మనకున్నటువంటి రాహు కేతు, ఈ రెండు గ్రహాలు కూడా కొంత ఇబ్బందిని కలిగించేటువంటివి. వాటితో వచ్చినటువంటి ముఖ్యంగా మనకు రాహుతో బుధుడు కలవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే బుధుడు అంటేనే మన యొక్క తెలివితేటలను ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలి అని ఆ ఉపయోగించే విధంగా మనకు మార్గదర్శనం అవుతుంది. అలాంటప్పుడు కొద్దిగా తీసుకునే నిర్ణయంలో అటు ఇటు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే సక్రమమైన నిర్ణయం తీసుకోవాలంటే, ఎందుకంటే పెట్టుబడులు పెడతాం, ఈ పెట్టుబడులు కనుక సరిగ్గా పెట్టకపోయినట్టయితే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహు కేతువుల యొక్క, ఎందుకంటే బుధుడి యొక్క స్వక్షేత్రంలో కేతువు ఉన్నాడు, బుధుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడ రాహు ఉన్నాడు. ఈ రాహు కేతువుల మధ్యలో నలిగిపోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహు కేతువుల ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి దాదాపు ఈ 15 రోజులు అందరూ చేస్తే మంచిది. ఎందుకంటే బుధుడు అనేవాడు అందరికీ ఏదో ఒక చోట బుధుడు ఉంటాడు కాబట్టి బుధుడు అనేటువంటి వాడు వ్యాపారానికి, మాట తీరుకు, ఒక ఆలోచన పద్ధతికి ఉంటాడు. కాబట్టి ఈ పరిస్థితిని మనము రాహుకేతువులకి దీపారాధన కానీ, రాహుకేతువుల జపం చేసుకోవడం కానీ, మంత్రం ఉచ్చరించడం కానీ చేస్తే మంచిది. అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం పడుతున్నటువంటి రాజులు కొన్ని, అంటే శని ఇప్పుడు కొద్దిగా శని గ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా శని గ్రహం దగ్గర శని మంత్రం చదవడం ఇలాంటివి చేయాలి. లేదు ఎక్కడైనా సరే గోశాలలో గోగ్రాసం ఇవ్వడం, ముఖ్యంగా కార్మికులు ఎవరైనా ఉంటే వారికి ఏ రోజైనా ముఖ్యంగా శనివారం రోజు పిడికెడన్నం పెడితే మంచిది. ఇంకా అన్నింటికీ మించి కుజుడు, శుక్రుడు, రవి వీళ్ళంతా ఒక్కచోట ఉండడం, ఏ ప్రభావం తెలియకుండా ఉండడం, రవి ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనుక కుజుడు అంటేనే మనం కుజుడు సరి అయినటువంటి పరిస్థితిలో ఉంటే మంచిది. అలా కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది, చికాకు ఉంటుంది, తర్వాత దెబ్బలు తగిలించుకోవడం, ప్రయాణాలలో ఇబ్బందులు కలగడం ఇలాంటి మార్పులు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి కుజ గ్రహ అనుగ్రహం కోసం కూడా మనం కుజ ఆరాధన చేయడం, ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. సమయం లేదు, వీలు లేదు, ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని ఒక ఎర్రటి పూలు 2 పెట్టి ప్రార్థించడం, వీలైతే
ఈ మాసంలో వీలైనప్పుడు కొంచెం కందిపప్పు లాంటిది ఎవరికైనా దానం చేయడం ఇలాంటివి చేస్తే గనక కుజగ్రహం ఉన్నటువంటి ప్రభావం వల్ల కానీ శనిగ్రహ ప్రభావం వల్ల కానీ వచ్చేటువంటి ఏదైతే దుష్పరిణామాలు ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. అలాగే మనకి రాహుకేతువుల యొక్క పూజా విధానాన్ని చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ మాసంలో ఈ మాసంలో కానీ ఒక్క నిమిషం ఏది ఏమైనా సరే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి మూలంగా వచ్చేటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.